తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా తమిళనాడు పళనిమలైలో నిర్వహించేలా వేలు కావిడి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో స్వామివారిని అష్టలక్ష్మి సమేత వాహనంపై పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుక కన్నుల పండుగగా జరిగింది. అనపర్తి గ్రామం వీర్రాజమామిడి దగ్గర వేయించేసినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా చక్కగా 11 రోజుల ముందుగా ఈ యొక్క భక్తుల చేత విశేషంగా మాలాధారణ చేస్తూ ఉదయకాలంలోనూ సాయంకాలంలోనూ చక్కగా స్వామివారికి అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు భక్తులు శ్రద్ధాభక్తులతో చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా స్వామివారి యొక్క మాలాధారణ చేయడం వల్ల వారి యొక్క మనోభీష్టమాన్ని కూడా తప్పక నెరవేరుతాయిటండి. వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, అదేవిధంగా సమస్త రోగ నివృత్తి జరిగి కుజదోష నివారణ, కాలసర్పదోష నివారణ జరిగి చక్కనైనటువంటి అభివృద్ధి కలుగుతుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. అందులో భాగంగా సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా చక్కగా భక్తులందరూ కూడా మాలాధారణ చేసి విశేషమైన పూజా కార్యక్రమాన్ని కూడా స్వామివారికి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ యొక్క విశేషంగా తమిళనాడు ఇటువంటి సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రాల్లో జరిగేటువంటి కావడి ఉత్సవం ఇక్కడ ప్రత్యేకంగా జరుగుపడుతూ ఉంటుంది. చక్కగా భక్తులందరూ కూడా విశేషంగా స్వామివారి యొక్క కావడిని ఎత్తుకొని ఊరేగింపుగా ఆ యొక్క కావడి పూజన్ని కూడా నిర్వర్తించి కావడి ఉత్సవంలో పాల్గొంటారు. దీని వలన శీఘ్రంగా వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి కలిగి చక్కనైనటువంటి మనోభీష్టములతో అందరూ కూడా ఆయురారోగ్యేశ్వర్య భోగభాగ్యాలతో ఉంటారు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాల్లో జరిగేటువంటి యొక్క కావడి ఉత్సవం అనపర్తి గ్రామంలో యొక్క వీర్రాజమామిడి దగ్గర వేయించేసిన సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంలో జరగడం చాలా ప్రత్యేకత. దీనికి అనపర్తి మండలం అనపర్తి గ్రామంలో వీర్రాజమామిడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం వద్ద గత 10 రోజుల నుంచి కూడా స్వాములు 245 మంది మాలలు వేసి చక్కటి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కావడోత్సవ మహోత్సవం జరుపుతున్నారు. ఈ కావడోత్సవం ప్రత్యేకత స్వామివారు అనపర్తి గ్రామ పురవీధులన్నింటిలో కూడా ఊరేగింపు జరిపించి ప్రత్యేక వాహనంలో మరి దేవేరులు సైతంగా ఈ కావడోత్సవం 240 మంది స్వాములు, అలాగే కోలాటం వారు, అలాగే వివిధ ఆధ్యాత్మిక బృందాల వారు ఈ కార్యక్రమాన్ని ఊరంతా కూడా చక్కగా ఊరేగింపు చేస్తూ ఉంటారు. ఇక్కడ స్వామికి ప్రత్యేకించి అద్భుతమైన శక్తి ఉందని ప్రజలంతా నమ్ముతూ వారి యొక్క బాధలు ఎన్నో తీరినేని మాతో చెప్పడం, అలాగే వారి యొక్క ఆశలు, కోరికలు తీరినేని చెప్పడం జరుగుతుంది. అందులో కోర్టులో ఉండేటువంటి సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అలాగే సంతానం లేమి కావచ్చు, అలాగే వివాహం కాకపోవడం కావచ్చు, అలాగే మరెన్నో సమస్యలైనటువంటి అన్నింటికి కూడా ఇక్కడ పరిష్కారం జరుగుతుందని భక్తులు కోకొల్లోలుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. అనపర్తి గ్రామం వీర్రాజమామిడి దగ్గర వేయించేసినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి